రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివరాంపల్లిలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. తెల్లవారుజాము నుండి పోలీసులు బలగాల మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పోలీసుల భద్రత మధ్య అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు అధికారులు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఉదయం నుంచి ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే హైడ్రా ఆధ్వర్యంలో నగరంతో పాటు ఓఆర్ఆర్ వరకు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుంది. తాజాగా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపైన ప్రభుత్వం హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చెరువుల కబ్జా, ప్రభుత్వ స్థలాల కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపైన ప్రభుత్వం కొరడా జుల్పిస్తుందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ అంటే తాజాగా రంగనాథ్ ఆదేశాల మేరకు నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో వరకు చెరువుల కబ్జాలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపైన కూల్చివేతలు తాజాగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సిఎస్కే కాలనీ అంటే రాజేంద్రనగర్ శివరాంపల్లి సిఎస్కే కాలనీలో అక్రమ నిర్మాణాలపైన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, పోలీసు బలగాలు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ స్థానికులు ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని అదుపులోకి తీసుకొని ఈ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఈ కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. ఇంకా కూల్చివేతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్న భారీ అక్రమ నిర్మాణాలు అంటే అవి స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించిన నిర్మాణాలుగా తెలుస్తోంది. అయితే వాటిని కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్కి సంబంధించిన అక్రమ నిర్మాణాలుగా మనకు తెలుస్తుంది. దాన్ని అధికారులు కూల్చేశారు. తెల్లవారుజామునే 6 గంటలకు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా అక్రమ నిర్మాణాలను కూడా అధికారులు కూల్చివేశారు. ఈ సిఎస్కే వెంచర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ చెరువు భూమిని కబ్జా చేసి వాళ్ళు పూర్తిగా వెంచర్ చేసి అందులో అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టారు. ఆ నిర్మాణాలను కూడా అధికారులు కూల్చివేశారు. అయితే మొత్తంగా ఈ చెరువుకు సంబంధించిన స్థలంలో మొత్తం పూర్తిగా అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి దాని డేటా తీసుకొని ఆ డేటా ఆధారంగా ఎన్ని నిర్మాణాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ అధికారులు కూల్చేస్తున్నారు. ఈ చెరువును కాస్త పూర్తిగా ప్లాట్లుగా మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మనకు కనిపిస్తుంది. అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టి అంటే కొంతమందికి విక్రయించారు. ఆల్రెడీ వాళ్ళు నిర్మాణాలు చేసుకున్నారు. వాటిని అధికారులు పూర్తిగా కూల్చివేశారు. దీంతో పాటుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇది చెరువు అంటే నిజాం కాలం నాటి చెరువు. ఇది ఇక్కడ మనం చూస్తున్న చెరువు నిజాం కాలం నుండి ఇక్కడ చెరువు ఉంది. దీని పేరు బుమ్రుక్ దౌలా చెరువు. ఇది దీనికి సంబంధించిన ఈ చెరువుకు సంబంధించిన ఆక్రమణలు ఇక్కడ మనకు చుట్టుపక్కల కనిపిస్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించి ల్యాండ్లో ఈ చెరువుకు సంబంధించిన భూమిలో చెరువుని ఆక్రమించి ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళని ఆ బౌండరీ వాల్ని కూడా పోలీసులు పూర్తిగా అంటే హైడ్రా అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసుల రక్షణ వలయంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు మనం. భారీ జేసీబీలు, కొక్రెయిన్ల ద్వారా ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు. పెద్ద ఎత్తున కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ కూల్చివేతలు ఈ విధంగానే కొనసాగుతాయి. అంటే ప్రధానంగా హైదరాబాద్లో చెరువులను కబ్జా చేయడం వల్ల చిన్న వర్షానికే హైదరాబాద్ పూర్తిగా నీట మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ ద్వారా అధికారులు ఈ కూల్చివేతలు చేపడుతున్నారు అని తెలుస్తుంది మనకు. మొత్తంగా ఇక్కడ శివరాంపల్లిలో ఇప్పుడు మనం చూస్తున్నాం పోలీసులు బలగాలు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, డిఆర్ఎఫ్ వారి భద్రత మధ్య తాజాగా నిర్మాణాలు చేపడుతున్న వాటిని కూడా పూర్తిగా కూల్చివేస్తున్నారు. మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ కూల్చివేతలను స్పెషల్ డ్రైవ్ ద్వారా అక్రమ నిర్మాణాలను చెరువులు కబ్జా చేస్తే ఊరుకోం, ఆ చెరువులు కబ్జాలు చేసి నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం శివరాంపల్లి బుమ్రుక్ దౌలా చెరువు. ఈ చెరువు పరిస్థితిని మనం ఒకసారి గమనిస్తే బుమ్రుక్ దౌలా చెరువు, ఈ చెరువు పేరు బుమ్రుక్ దౌలా. ఇందులో పూర్తిగా అంటే నూతనంగా అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. దాదాపు 60% 60 నుంచి 70% చెరువుని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు జరిగాయి. అందువలన అధికారులు దీనిపైన డేటా మొత్తం సేకరించి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను
చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ చెరువు పక్కకే చూస్తున్నాం మనం బుమ్రుక్ దౌలా. అది ఒక పెద్ద బావి, నిజాం కాలం నాటి బావి. అది నిజాం రాజు కూడా ఇక్కడి నుంచే మంచినీరు తెప్పించుకొని తాగేవారని చెప్పి ఇక్కడ స్థానికుల ద్వారా మనకు తెలుస్తుంది. దాని పక్కనే చూడండి చెరువుకు సంబంధించిన స్థలంలో సిఎస్కే బిల్డర్స్ అని చెప్పి ఆ సంస్థ భారీ వెంచర్ను చేపట్టింది. చెరువుకు సంబంధించిన 50% భూమిని కబ్జా చేసి వెంచర్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. దాన్ని పూర్తిగా అధికారులు కూల్చివేశారు, దాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ వెంచర్లో దాదాపు చాలా మందికి ఫ్లాట్లను కూడా విక్రయించారన్నట్లుగా తెలుస్తుంది. అందులో ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు అధికారులు. ఇది మొత్తంగా ఈ చెరువుకు సంబంధించి బుమ్రుక్ దౌలా చెరువు, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు నిజాం కాలం నాటి నుంచి ఈ చెరువు ఇక్కడ ఉంది. ఈ చెరువుకు సంబంధించినటువంటి డేటా పూర్తిగా సేకరించి అధికారులు అక్రమార్కులపైన, అక్రమ నిర్మాణాలపైన కొరడా జుల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది మొత్తంగా అక్రమ నిర్మాణాలపైన కొరడా జుల్పించేది అంటే అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగిస్తామని చెప్పి అధికారులు ఖచ్చితంగా చెప్తున్నారు. అందుకే పోలీసులు భద్రత మధ్య కట్టుదిట్టమైన భద్రతమైనటువంటి అంటే ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి ఈ విధంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇది మొత్తంగా ఈ చెరువుల కబ్జా పైన ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. हमारे फोन में जिंदा भी अच्छा है तुम्हारे बंदे की अरे